అందరికీ. సో మనం ఈరోజు ఈ విరిక్కాయతోని 2 టైప్స్ ఆఫ్ 2 రకాల కూరలు చేయబోతున్నాము. దీన్ని విరిగికాయలు అంటారు, బంకకాయలు అంటారు, ఇంకా ఇంగ్లీష్లోనేమో గంబెర్రీ అంటారు. ఇందులో చాలా ఫైబర్, ప్రోటీన్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా యాంటీ డయాబెటిక్ వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం దీన్ని ఉప్పుతో తీయాలి. ఆ విరిక్కాయలో మధ్యలో ఉండే గమ్ముని మనం మన గమ్ములా కూడా వాడుకోవచ్చు. యాక్చువల్గా మనము ఆ గమ్ అనేది లోపలిది ఉప్పుతో తీసేసి ఆ పైన ఉన్న ఆ పుట్టు అనేది ఇంకా దాంతో మనం కూర అనేది చేసుకోవాలి. విరిక్కాయ కూర అంటారు. ఈ కూర గురించి మా మమ్మీ, మా నాని వాళ్ళు చాలా తినేది చిన్నప్పుడు అని వాళ్ళ మెమరీస్ అట్లా చెప్తూ ఉండే దీని గురించి. సో ఇప్పుడు మనం టైప్ 1 ఆఫ్ కూర చూద్దాము. తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాక అండ్ ఇంగు వేసేద్దాం. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న విరిక్కాయలను కూడా నీట్గా ఒకసారి కడుక్కొని ఇంకా మనం కూరలో వేసేద్దాము. మీలో ఎవరికైనా ఈ కాయలు ముందే తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకున్నారా? అండ్ మనం చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు వేసేసుకుందాం. బాగా కలుపుకున్నాక ఒక 5 minutes వరకు మనం మూత పెట్టుకుందాం. అండ్ మనం మూత తీసాక మనకి ఇట్లా విరిక్కాయలు మంచిగా ఉమ్మగిలుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం పెరుగు అండ్ రుచికి తగ్గట్టు మనం కారం వేసుకుందాము. నిన్ననే వచ్చినాయి అసలు ఫ్రెష్గా ఈ విరిక్కాయలు అయితే చెట్టు నుండి తెంపి మా ఊర్లో నుండి. అండ్ ఏ కూరలో అయినా అసలు నువ్వుల పొడి, ధనియాల పొడి లేనిది అసలు టేస్టే రాదన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మా అమ్మ 3 spoons ఆఫ్ నువ్వుల పొడి, ధనియాల పొడి 2 కలిపి వేస్తుంది. అండ్ ఆ కూరలో ఉండే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది నువ్వుల పొడి, ధనియాల పొడితోనే వస్తుంది అనిపిస్తుంది. అసలు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes దాకా మనం మళ్ళీ మూత పెట్టుకుందాము. మనకి ఇట్లా విరిక్కాయలు అనేది మంచిగా ఇట్లా ఉమ్మగిల్లాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మూత తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మంచిగా ఉమ్మగిలినాయి అంటే విరిక్కాయలు. అండ్ స్టవ్ ఆఫ్ చేశాక మా మమ్మీ మళ్ళీ అట్లా నువ్వుల పొడి, ధనియాల పొడి అట్లా మీద నుంచి కొంచెం ఇట్లా వేసి మళ్ళీ కలుపుతుంది. ముద్దపప్పు వేసుకొని విరిక్కాయ కూర అంచుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు అయితే. సో ఇప్పుడు మనం టైప్ 2 ఆఫ్ కూర చూద్దాము. విరిక్కాయ కూర, విరిక్కాయలు, బెల్లం, నువ్వుల పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, కావాల్సిన పదార్థాలు తగినంత ఆయిల్ వేసుకుందాము. తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని అండ్ మనం తీసి పెట్టుకున్న విరిక్కాయలని మంచిగా వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఇంకా మనం వేసుకుందాము. ఈ విరిక్కాయలు అన్నది నాకు తెలిసి మన ఊర్లలోనే మంచిగా చెట్లకు ఆర్గానిక్గా కాస్తుంది. అసలు ఈ సిటీలలో మాత్రం అసలు దొరకడం కష్టం, రేర్గా దొరకడం అసలు సిటీలో అయితే. సో మనం ఇప్పుడు ఈ చేసే కూరలో మనకు చింతపండు రసం కావాలి. సో మనం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాక ఆ రసం ఉంటుంది కదా, రసం అన్నది ఇప్పుడు ఇక్కడ వేసుకుందాము కూరలో. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ చిటికెడు పసుపు, ఇంకా రుచికి తగ్గట్టు కారం వేసేసుకుందాము. అండ్ మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. కొంచెం అట్లా స్వీట్ టెక్స్చర్ ఇస్తుంది కూరలో. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసేది నువ్వుల పొడి, కొంచెం మెంతి పొడి అండ్ ఇంకా ధనియాల పొడి. ఆబ్వియస్లీ అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది అసలు కూరలో అయితే. నువ్వుల పొడి, ధనియాల పొడి, మెంతి పొడి అయితే ఒక 5 minutes అట్లా మూత పెట్టేసుకొని మంచిగా ఉమ్మగిలినాక ఇంకా కూరని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మేము ఎప్పుడైనా కానీ అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఏ కూరలో కూడా వేసుకోము. అండ్ మీకు గిట్ట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.